హాయ్, దిస్ ఇస్ రానా. మీరు వింటున్నది వాయిస్ ఆఫ్ తెలుగు. జీవితంలో గెలవాలనుకునే ప్రతి మనిషికి ఏదో ఒక లక్ష్యం ఉండాలి. అలాగే దాన్ని సాధించగలనన్న నమ్మకం కూడా ఉండాలి. లక్ష్యం ప్రాణమైతే నమ్మకం దానికి ఊపిరి. ఊపిరి పీల్చకుండా ఒక ప్రాణి ఎలాగైతే జీవించలేదో అలాగే నమ్మకం లేకుండా ఏ వ్యక్తి తన జీవితంలో విజయం సాధించలేడు. అయితే అసలు ఈ నమ్మకం మనలో ఎలా ఏర్పడుతుంది? నేను ఇది చెయ్యలేను అన్న నిరాశ నుంచి నేను ఇది ఎందుకు చెయ్యలేను అన్న ప్రశ్న వరకు, నేను ఇది ఎందుకు చెయ్యలేను అన్న ఒక ప్రశ్న నుండి నేను ఇది తప్పకుండా చేస్తాను, ఇదే కాదు నేను తలచుకుంటే ఏదైనా చెయ్యగలను అనే దృఢ విశ్వాసానికి మనిషి ఎలా చేరుకోగలడు అంటే దానికి అవసరమయ్యేది జ్ఞానం. మనకు ఏ విషయం గురించైనా భయం కలిగేది ఆ విషయం పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్లనే. అదే ఆ విషయం లేదా మనం చేసే పని గురించి మనకు పూర్తి జ్ఞానం, ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అన్నది తెలిస్తే మనకు ఆ పని పట్ల భయం పోతుంది. భయం లేని చోట ధైర్యం పురుడు పోసుకుంటుంది. ధైర్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడే ప్రయత్నం మొదలవుతుంది. కాబట్టి మన మీద మనకు నమ్మకం కలగాలి అంటే మనం చెయ్యబోయే పని మీద పూర్తి జ్ఞానాన్ని సంపాదించాలి. అలాగే అమ్మో ఇది నా వల్ల కాదు, నేను ఇది చెయ్యలేను అని ఊరికే భయపడకుండా అసలు పనంటూ మొదలు పెడితే అందులో ఉన్న లోటుపాట్లు తెలుస్తాయి. మెల్లగా దానిమీద భయం పోయి మన మీద మనకు నమ్మకం ఏర్పడుతుంది. గొప్పవాళ్లు ఎవరూ కూడా తేలికగా విజయం సాధించినవారు కాదు. వారి విజయం వెనుక అంతులేని ఆత్మవిశ్వాసం, అకుంఠిత దీక్ష, పట్టుదల, ఊహించలేనంత శ్రమ దాగి ఉంటాయి. వారిలా మనం కూడా ఉన్నత స్థాయిలకు చేరుకోవాలంటే ఇప్పుడు చెప్పుకున్న లక్షణాలు అన్నీ మనలో పెంపొందించుకోవాలి. భయాన్ని వదిలిపెట్టాలి, ధైర్యాన్ని తెచ్చుకోవాలి, మన చుట్టూ ఉన్న ప్రపంచం పైన జ్ఞానాన్ని సంపాదించాలి. అన్నిటికీ మించి మనల్ని మనం విశ్వసించాలి. ఇతరుల్ని నమ్మేవాడు, వేరొకరిపై ఆధారపడేవాడు మోసపోయి మునిగిపోయే అవకాశం ఉంది. కాని తనను తాను నమ్మేవాడు, తన శక్తియుక్తులను ఎప్పటికప్పుడు పెంపొందించుకునేవాడు అన్నిట్లో విజయం సాధిస్తూ ముందుకు దూసుకుపోతాడు. అతడికి అనవసరమైన భయాలు, ఆందోళనలు ఉండవు. మిత్రమా, ఏ మనిషి కూడా తన జీవితాంతం ఫెయిల్యూర్గానే మిగిలిపోవాలి అని అనుకోడు. తాను అనుకున్నది సాధించాలని, సక్సెస్ అవ్వాలనే కోరుకుంటాడు. ఆ అనుకున్నది సాధించడం కోసం ఎన్నో ఆలోచనలు, మరెన్నో పథకాలు రూపొందిస్తాడు. కాని చాలామంది విషయంలో జరిగేదేమిటంటే వారు చేసే ఆలోచనలు, వేసుకున్న పథకాలు అన్నీ చక్కగా భద్రంగా వారి మెదడులోనే నిక్షిప్తమై ఉంటాయి తప్ప బయటకు రావు. అదే వారి వైఫల్యానికి గల ముఖ్య కారణం. ఏ వ్యక్తి అయితే తాను అనుకున్న దానిని లేదా తాను చెయ్యాలనుకున్న పనిని మొదలు పెడతాడో, ఆచరిస్తాడో ఆ వ్యక్తే సక్సెస్ అవుతాడు. ప్రయత్నం మొదలుపెట్టిన కొత్తలో బహుశా అతడికి వైఫల్యాలు ఎదురవ్వచ్చుగాక, కాని ఏదో ఒకనాటికి అతడు ఖచ్చితంగా విజయం సాధించి తీరుతాడు. అలా కాకుండా తన విలువైన సమయాన్నంతా కేవలం ఆలోచనలకే పరిమితం చేసే వ్యక్తి ఎప్పటికీ ఏదీ సాధించలేడు. ఏదైనా పని ప్రారంభించే ముందు అందులోని మంచి చెడులు ఆలోచించడం మంచిదే, కానీ కేవలం అలా ఆలోచిస్తూ ఉండిపోవడమే తప్పు. ఉదాహరణకు, మీరు ఏదైనా పని ప్రారంభించాలనుకుని సరైన నిర్ణయం తీసుకోలేకుండా ఉంటే ఒకసారి మిమ్మల్ని మీరు ఈ ప్రశ్నలు వేసుకోండి. అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఆ పని ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఎలా చేయాలనుకుంటున్నారు? చెయ్యాలనుకుంటున్న పనిని ఎప్పుడు మొదలు పెట్టాలి అనుకుంటున్నారు? అందులోని లాభాలేమిటి, నష్టాలేమిటి? ఒకవేళ ఆ పనిలో విఫలమైతే ఆ తరువాతి కార్యాచరణ ఏమిటి అనే ఈ ప్రశ్నలు వేసుకోవాలి. ఏ పని ప్రారంభించడానికైనా మనం ఆలోచించవలసిన ముఖ్య విషయాలు ఇవే. వీటికి సమాధానం దొరికితే మనం చెయ్యదలుచుకున్న పని మీద చాలా వరకు స్పష్టత వచ్చేస్తుంది. ఆ తరువాత ఇక మొదలు పెట్టడమే ఆలస్యం. అలా కాకుండా కేవలం ఆలోచిస్తూ కూర్చుంటే రోజులు, నెలలు గడిచిపోతాయి తప్పితే ఆ ఆలోచనలకు అంతమంటూ ఉండదు. మీరు ప్రారంభించాలి అనుకుంటున్న పనిని ఆరంభించలేరు. అలాగే మనం సాధించాలి అనుకుంటున్న పనికి ఎంత సమయం అవసరమో కూడా ముందే నిర్ణయించుకోవాలి. నెల, 2 నెలలా, సంవత్సరమా లేక 5 సంవత్సరాలా?
ఇలా ఒక టైం పెట్టుకొని ఆ టైంలోగా అనుకున్నది చెయ్యలేకపోతే స్థిమితంగా కూర్చొని ఆ పనిని కంటిన్యూ చెయ్యాలా లేదా ఆపేసి ఇంకేమైనా ప్రత్యామ్నాయం చూడాలా అన్నది నిర్ణయించుకోవాలి. మొత్తంగా చెప్పాలి అంటే మనం ఏదైనా పని చెయ్యాలనుకుంటున్నప్పుడు నెలల తరబడి మన సమయాన్ని ఆలోచనలకే వినియోగించకూడదు. వీలైనంత త్వరగా పని మొదలుపెట్టి చేయవలసింది చేస్తూ ఉంటే విజయం దానంతటా అదే వస్తుంది. మిత్రమా, ఈ ఓటమి అది రాకముందే దానికి సంబంధించిన ఆలోచనలతో మనల్ని భయపెట్టగల శక్తి ఈ ఓటమికి ఉంది. చాలామంది గెలిస్తే వచ్చే ఆనందం కన్నా ఓడిపోతే కలిగే నష్టాన్ని తలుచుకొని ముందడుగు వెయ్యకుండా ఆగిపోతుంటారు. ప్రతి మనిషి మస్తిష్కంలో ఎన్నో గొప్ప గొప్ప ఆలోచనలు, లోకాన్ని ప్రభావితం చెయ్యగల ఐడియాలు దాగి ఉంటాయి. కాని అందరినీ ఆపేది ఓటమి తాలూకు భయమే. థామస్ అల్వా ఎడిసన్ బల్బులో ఉపయోగించే ఫిలమెంట్ను కనుగొనడానికి 299 రకాలైన మూలకాల మీద ప్రయోగాలు చేశాడు. కాని ఫలితం దక్కలేదు. అయినా నిరాశను ఆశ్రయించకుండా 300వసారి టంగ్స్టెన్తో ప్రయోగం చేసి విజయం సాధించి చరిత్రను సృష్టించాడు. దీనిని బట్టే అర్థమవుతుంది విజయ ప్రయాణంలో ఓటమి సర్వసాధారణం అని. అలా ఓటమి చెంది కూడా ప్రయత్నం ఆపనివాడే విజేత కాగలడు అని. నిజమైన గొప్పతనం పైకి లేవడంలో లేదు, పడిన ప్రతిసారి పైకి లేవడంలోనే ఉంది. అసలు సిసలు గొప్పదనం అదే. డాక్టర్స్ అయినా, సైంటిస్ట్స్ అయినా, లాయర్స్ అయినా ఎన్నో అపజయాల తరువాతే విజయాలు సాధించారు. సంఘర్షణ లేకుండా చరిత్ర లేదు, పోరాటాలు లేకుండా విజయాలు రావు. ఎన్నో కష్టాల మధ్య సాధించిన విజయం మరపురానిదిగా నిలిచిపోతుంది. సానబెడితేనే వజ్రం ప్రకాశిస్తుంది. నిరాశను దరిచేరనీయకుండా ఛత్రపతి శివాజీ మొఘల్ సామ్రాజ్యం మీద ఎన్నో దాడులు చేశాడు. చివరకు విజయం సాధించాడు. ఆ స్ఫూర్తిని మనమందరం పొందాలి. పట్టుదలే విజేతల లక్షణం. పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు. పట్టి విడుచుట కంటే పరగ చచ్చుట మేలు అన్నాడు ఓ మహాకవి. పట్టుదలతోనే విజయాలు సాధ్యమవుతాయి. పోలియో సమస్యతో బాధపడుతూ కూడా రూజ్వెల్ట్ అమెరికా అధ్యక్షుడు కాగలిగాడు. స్కూల్ చదువును మధ్యలోనే ఆపేసిన ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టి చరిత్ర సృష్టించాడు. ఎన్నో సైంటిఫిక్ పరిశోధనలకు తన సూత్రముల ద్వారా మూలకారకుడయ్యాడు. ఇలా ఓటమి నుండి గెలుపుకు వచ్చిన వారు అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యం చేసి చూపిన మహాపురుషులు చరిత్రలో ఎందరో మనకు కనిపిస్తారు. పిల్లవాడు కూడా సైకిల్ తొక్కే మొదట్లో నేను ఇది చెయ్యలేనేమో, సైకిల్ తొక్కలేనేమో, అందరూ తొక్కేస్తారు, నేను తొక్కలేనేమో అనుకుంటాడు. కాని సాధన చేస్తే అభినవ విఖ్యాతుడిగా అదే సైకిల్పై చెంగు చెంగుమని లేడిలా ముందుకు దూసుకెళ్లగలడు. చిరుతలా పరుగులు అందుకోగలడు. ఇలా ఓటమి నుండి గెలుపుకు వచ్చిన వారు, అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యం చేసి చూపిన మహాపురుషులు చరిత్రలో ఎందరో మనకు కనిపిస్తారు. వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. మనం గెలిస్తే మనం ఒక్కరం మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న సమాజం కూడా బాగుపడుతుంది. ధీరూభాయ్ అంబానీ రిలయన్స్ ను స్థాపించి ఒక గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగాడు. అతడి విజయం ఎన్నో వేల మందికి ఉపాధిని కల్పించింది. మహాత్మాగాంధీ బ్రిటిష్ వారిపై సాధించిన విజయం భారతదేశానికి స్వాతంత్ర్య ఫలాలు తెచ్చింది. ఇలా మన విజయం మనకు మాత్రమే కాకుండా 10 మందికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఎప్పుడూ ఓటమికి భయపడవద్దు. ఓటమి నేర్పే పాఠం జీవితంలో ఇంకేదీ నేర్పదు. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట. ఓటమి నీ గెలుపును ఆపలేదు. జీవితంలో ఎప్పటికీ గెలవలేనేమో అన్న భయమే నిన్ను ఆపుతుంది. ఆ భయాన్ని దాటి ముందడుగు వేస్తే అభినవ విఖ్యాతుడిగా పేరుగాంచుతావు. ఇది రాసిపెట్టుకో.